బతుకమ్మ కుంట దగ్గర వివిధ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు. బతుకమ్మ కుంటలో ప్రజలు ఈత కొట్టేవారని తెలిపారు విహెచ్. తర్వాత బతుకమ్మ కుంట స్థలం కబ్జాలో పాలిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రాతో కుంటను పునరుద్ధరణ చేస్తుందని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేత సుధాకర్ ఈ స్థలంపై కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకున్నాడని విహెచ్ పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ అంశంపై స్పందించాలంటూ విహెచ్ డిమాండ్ చేశారు. బతుకమ్మ కుంటపై కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని తెలిపారు. ఎన్ని రోజులు ఇట్లా చేస్తావా బాబు? అది నీ భూమే కాదు, చెరువు ఉండే చెరువును కబ్జా చేస్తావా? ఆడపిల్లలకు అన్యాయం చేస్తావా? ఇప్పటికే మొహమ్మద్ ఆజం దగ్గర మీ నాన్న ఎంతో సంపాదించాడు, ఎన్నో భూములు కొన్నాడు. ఇందులో ఎందుకు చేస్తున్నావు? దీనికి ఇవాళ అన్ని పార్టీలు వచ్చినాయి, కానీ నాకు బాధ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పడాలి. ఇంకో ఆమె ఉన్నది కవిత గారు, కొత్త పార్టీ బతుకమ్మ, ఆమె బతుకమ్మ అన్నది కానీ ఈ బతుకమ్మ మాట్లాడేది. ఆస్ట్రేలియా పోయి బతుకమ్మ ఆడింది కానీ బతుకమ్మ కుంటకు రాలేదు. నాకు బాధ ఉంది. ఆమె కూడా ఆమె ఆలోచన కూడా చెప్పాలి. ఆమె కూడా తప్పనిసరి ఇది బతుకమ్మ కుంట అని ఆడపడుతున్న మాట్లాడాలి. అదే విధంగా కేటీఆర్ కోరేది ఏంటంటే, ఒక వ్యక్తి గురించి మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని కోరుతున్నా. తప్పనిసరిగా న్యాయం మా వైపు ఉన్నది. అదే కోర్టును కూడా అడుగుతున్నా, ఒక కమిషన్ వేయండి, వాళ్ళని వచ్చి తెలుసుకోమనండి.